అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు డీబీఎఫ్ ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను, మహిళా సంఘాల మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారిని శాలువాతో సన్మానించుకున్నామన్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు గొప్పవని అన్నారు. మహిళల కోసం సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం గొప్పదని, అలాగే చాకలి ఐలమ్మ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి దేశానికి రక్షణగా నిలిచారన్నారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబ్బాసి సంజీవ్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గరుగుల శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వల రాణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, మణెమ్మ, దుర్గేశ్వరి, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో తాజా మాజీ ఉప సర్పంచి, డీబీఎఫ్, ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో మహిళామణులను స్మరించుకుంటూ, మహిళలను గౌరవించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది, అలాగే మహిళా సంఘాల పెద్దలందరినీ కూడా సన్మానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచంలో మహిళలకు 8 గంటల పని మీద ఉండాలని, భారత రాజ్యాంగం ప్రకారము వాళ్లకు హక్కులను కాపాడుకుందాం, మహిళా హక్కులను. మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో, నిజాంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, మరి అదే అంగన్వాడీ టీచర్లకు అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మరియు ఈ సందర్భంగా వారికి, ఎందుకంటే వారి సేవలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో సేవ చేసిన ఆశా వర్కర్లకు కూడా కృతజ్ఞతలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా మహిళల హక్కులు. ఆ రోజు సావిత్రిబాయి పూలే పురుషులకే కాకుండా మహిళలకు కూడా చదువు ఉండాలనే కొట్లాడిన వీర వనితలు ఎంతోమంది ఉన్నారు. మరి అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల విషయాలలో కట్టే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మరి అదేవిధంగా ఇంకా ఎంతోమంది, చాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన చరిత్ర మహిళలకు ఉన్నది. మరి అదేవిధంగా ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున మహిళల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. హిందూ బిల్లు మహిళలకు అన్ని రకాల చట్టాలు, న్యాయాలు జరగాలని హిందూ బిల్లు ఆనాటి కాలంలో ఆయన ఆ సంబంధించిన బిల్లుకు ప్రతిపాదన చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గ్రామాన మహిళలు చైతన్యమై వాళ్ళ హక్కులను కాపాడుకునేందుకు ముందుకొస్తూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి వారిని మేము సాధారణంగా, సంపూర్ణంగా వాళ్ళను గౌరవించుకొని వాళ్ళ హక్కులను భంగం కలగకుండా, వాళ్ళ హక్కులు కాలరాయకుండా వారికి సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మహిళా సంఘాలు, ఇంతకుముందు కూడా అక్కడ ఎస్ఐజీ గ్రూప్ సంబంధించిన మహిళా సంఘాలను కూడా సన్మానించుకోవడం జరిగింది. వారి కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేసి మహిళా హక్కులకు సంబంధించిన అంశాలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మంచి సందర్భం, మంచి ఒక శుభ సందర్భము, మహిళలకు సంబంధించిన ఒక మంచి దినం కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినాన్ని ఈ అందరి మధ్యలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.